జీవితంలో ఓడితే ప్రపంచం పరిచయం అవుతుందేమో, రాజకీయాల్లో ఓడితే ఓ ప్రపంచమే దూరమవుతుంది, అమాంతం కిందకు లాగేస్తుంది, అడ్రస్ కూడా లేకుండా చేస్తుంది. ఇప్పుడు దీదీ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉందా అంటే అవుననే అనిపిస్తోంది. సీన్ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత దీదీకి వరుస షాకులు తగులుతున్నాయి. 15 ఏళ్లు బెంగాల్ని శాసించిన మమత రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోందా? టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఖాయమా? ఈ ప్రచారంలో నిజం ఎంత? ఆ పార్టీలు ఇస్తున్న క్లారిటీ ఏంటి? మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు. ముగ్గురు రాజ్యసభ ఎంపీల రాజీనామా. రాష్ట్రంలో ఎమ్మెల్యేల తిరుగుబాటు. హ్యాండ్ ఇచ్చేందుకు ఢిల్లీలో ఎంపీలు రెడీ. కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం అనే ప్రచారం నిజమా? ఆ రెండు పార్టీలు ఏమంటున్నాయి? బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు బహిరంగంగా కనిపిస్తూ ఉండగా కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. మూడో రాజ్యసభ ఎంపీ కూడా రామ్ రామ్ అనేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ ఎంపీగా ప్రకాష్ చిక్ బరాయిక్ రాజీనామా చేశారు. వారం రోజుల గ్యాప్ లో మొత్తం ముగ్గురు ఎంపీలు టీఎంసీకి బై బై చెప్పేశారు. 8న సుఖేందు శేఖర్ రాయ్, 10న సుస్మితా దేవ్ రాజ్యసభ సభ్యత్వం సహా పార్టీకి రాజీనామా చేశారు. ఇకటు ఇప్పటికే 20 మంది టీఎంసీ లోక్సభ ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ స్పీకర్ కు లేఖ రాశారు. వీరిలో భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నటి సయోని ఘోష్, నటుడు శత్రుఘ్న సిన్హా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనూ పార్టీకి ఇలాంటి తలపోటే కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారు. ప్రతిపక్ష నేతగా రితబ్రతను ఎన్నుకున్నారు. సొంత పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తున్న వేళ టీఎంసీ భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైంది. గడ్డిపువ్వు పార్టీని కాంగ్రెస్ చేతుల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారా అనే ప్రచారం జోరందుకుంది. ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడంతో రాజ్యసభలో టీఎంసీ బలం భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం రాజ్యసభలో ఆ పార్టీకి కేవలం 10 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. పార్టీలో నెలకొన్న అసమ్మతి ఇంకా చల్లారలేదని, దాని ఎఫెక్ట్ మరిన్ని రాజీనామాల రూపంలో కనిపించే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే వారం రోజుల్లో టీఎంసీకి చెందిన మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉందని హస్తిన వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే పార్లమెంటులో టీఎంసీ బలం మరింత తగ్గిపోవడంతో పాటు మమతా బెనర్జీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిణామాల మధ్య సోనియాతో మమత ప్రత్యేకంగా భేటీ కావడం, ఆ తర్వాత రోజే రాహుల్ గాంధీతో దీదీ మేనల్లుడు అభిషేక్ సమావేశం నిర్వహించడం లాంటి పరిణామాలతో టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీదీ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా? టీఎంసీని అందులో విలీనం చేస్తారా? ఢిల్లీలో పరిణామాల తర్వాత వినిపించిన ప్రశ్నలు ఇవే. ఇది కాదు అంటే అది అవ్వడానికే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రాజకీయాలు ఇలానే ఉంటాయి. నిజానికి రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. బెంగాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేసి స్థానిక నేతలు ప్రజా చైతన్యానికి భయపడి పారిపోతుంటే దీదీ మాత్రం కోల్కతాలో ఉండకుండా ఢిల్లీలో విడతల వారీగా చర్చలు జరపడం విలీనం ప్రచారానికి మరింత బలమిచ్చినట్లవుతోంది. ఇక విలీనం ప్రచారాన్ని అటు కాంగ్రెస్, ఇటు టీఎంసీ నేతలు కొట్టిపారేస్తున్నాయి. ఆ ప్రచారం అంతా నిరాధారమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిని బలోపేతం చేయడంపైనే తమ చర్చలు సాగినట్లు చెప్పారు. ఇకటు టీఎంసీ నుంచి కూడా అలాంటి స్పందనే వచ్చింది. అది జస్ట్ రూమర్ మాత్రమే అని, విలీనానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు అని అంటోంది.
విలీనమే లేదు అని అటు కాంగ్రెస్ ఇటు టీఎంసీ చెప్తున్నా దాల్ మే కుచ్ కాలా హే అన్నట్లుగా ఉంది సీన్. ఒకవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న వేళ దీదీ సంచలన నిర్ణయం తీసుకోవడం ఖాయం అనేది ఇంకొందరి వాదన. ఇండియా కూటమి సమన్వయం కోసమే ఈ భేటీలు జరిగాయని అటు కాంగ్రెస్ ఇటు టీఎంసీ పైకి చెప్తున్నా అంతర్గతంగా మాత్రం పార్టీ భవిష్యత్తును కాంగ్రెస్ తో ముడిపెట్టేలా పెద్ద వ్యూహమే నడుస్తోందని బెంగాలీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీదీ సోనియా మధ్య పాత అనుబంధం విలీన వార్తలకు మరింత బలాన్ని అందిస్తోంది. రాజీవ్ హయాంలో కాంగ్రెస్ లో నమ్మకమైన కమాండర్ గా ఉన్న మమత 1997లో బెంగాల్ కాంగ్రెస్ నేతలతో విభేదాల కారణంగా బయటకు వచ్చారు. 1998లో టీఎంసీ స్థాపించి 2011లో లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించి చరిత్ర సృష్టించారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత సీన్ మళ్లీ మొదటికి వచ్చిందా? బెంగాల్లో కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేసిన టీఎంసీ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి మళ్లీ అదే కాంగ్రెస్ సాయం తీసుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. ఇకటు విలీన వార్తలపై తిరుగుబాటు గ్రూప్ లీడర్ రితబ్రత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తమ వైపు ఉన్న 64 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లో టీఎంసీ విలీనాన్ని అంగీకరించబోరని అంటున్నారు. విలీనం నిజంగా ఉంటుందా లేదా, లేదంటే ఉత్తముచ్చటేనా అనే సంగతి ఎలా ఉన్నా ఒక్క ఓటమి దీదీని, టీఎంసీని ఎంతలా మార్చేసిందనే చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అసలు విలీనమనే ప్రచారం ఎందుకు మొదలైంది? పైకి లేదు అని చెబుతున్నా తెర వెనుక వేరే జరుగుతోందా? ఒకవేళ విలీనం జరిగితే లాభం ఎవరికి? ఒక్క ఓటమి దీదీని ఎలా జీరో చేసింది? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఏంటి? దీదీ పార్టీ పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ. ఒక్క ఓటమి దీదీని ఎలా జీరో చేసింది? ఫైటర్ దీదీ అంత ఈజీగా చేతులెత్తేస్తారా? విలీనమే జరిగితే అసలు లాభం ఎవరికి? ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎంపీలు తిరుగుబాటు చేసినంత మాత్రాన దీదీ ఈజీగా చేతులెత్తేస్తారా అంటే కాదు అనే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లో సుదీర్ఘ పోరాటాల చరిత్ర ఉన్న, ఒంటి చేత్తో లెఫ్ట్ ఫ్రంట్ ను ఆ తర్వాత బీజేపీని అడ్డుకున్న దీదీ లాంటి ఫైటర్ కు అసలు అలాంటి ఆప్షన్ కూడా తీసుకునే ఛాన్స్ లేదనే చర్చ జరుగుతోంది. అయితే ఈ విలీనం అనే ప్రచారం పుట్టడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. పార్టీలో పెరుగుతున్న అంతర్గత అసమ్మతే మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. విలీనానికి దీదీ మొగ్గు చూపితే పార్టీలోని రెబల్ వర్గం బయటకు వచ్చి నిజమైన తృణమూలు తమదే అంటూ తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే అధికారం కోల్పోయినంత మాత్రాన టీఎంసీని తక్కువ అంచనా వేయడానికి లేదు. గత ఎన్నికల్లో 40% పైగా ఓట్ బ్యాంక్ సాధించింది. దీదీ బలమైన నాయకురాలిగా కంటిన్యూ అవుతున్నారు. బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి ఉన్న పట్టు, పార్టీకి ఉన్న క్యాడర్ బలం ఇప్పటికీ గణనీయంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా ఎప్పుడైనా పార్టీ భవిష్యత్ కోసం టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవడం కూడా ఒక ఊహాగానమే అనేది ఒక వర్గం ఒపీనియన్. కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినా ఆ తర్వాత సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దీదీ. అలాంటిది తన పార్టీని మరో పార్టీలో విలీనం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు అనుకోవడం దాదాపు అసాధ్యమే. విలీనం సంగతి ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల మధ్య కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. విలీనం సంగతి ఎలా ఉన్నా ఒక్క ఓటమి టీఎంసీని ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకువచ్చిందనే చర్చ జోరుగా సాగుతోంది. 3 సార్లు అధికారంలోకి వచ్చిన దీదీ ఓ దశలో కేంద్రానికే సవాలు విసిరారు. ప్రధాని టార్గెట్ గా విమర్శలు గుప్పించేవారు. అలాంటిది గత ఎన్నికల్లో ఓటమితో సీన్ రివర్స్ అయింది.
సన్నిహితులు అనుకున్న వాళ్లు కూడా మమతకు హ్యాండ్ ఇస్తున్న పరిస్థితి. నేతలంతా ఎవరికి వారు బయటికి వెళ్లిపోతున్న వేళ పార్టీని కాపాడుకోవాలన్నా, బీజేపీకి సరైన ఆన్సర్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ మినహా మరో ప్రత్యామ్నాయం దీదీకి లేదు అనేది ఇంకొందరి వాదన. తిరుగులేని అధికారాన్ని చెలాయించిన మమత ఒక్క ఓటమితో జీరో కావడమే కాదు, తాను ఏ పార్టీ నుంచి బహిష్కరణ వేటకు గురయ్యారో, ఆ తర్వాత ఏ పార్టీనైతే బెంగాల్లో జీరో చేశారో, ఇప్పుడు అదే పార్టీకి మళ్లీ దగ్గరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం టీఎంసీ తీవ్రమైన అంతర్గత అలజడి ఎదుర్కొంటోంది. బెంగాల్ అసెంబ్లీలో గెలిచిన 80 మందిలో 64 మంది ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటు జెండా ఎగురవేసి తామే అసలైన టీఎంసీ అని చెప్పుకుంటున్నారు. పార్లమెంటులోనూ కాకోలి ఘోష్, దస్తీదార్ లాంటి కీలక ఎంపీల నేతృత్వంలో ఒక వర్గం విడిపోయేందుకు రెడీ అయింది. ఈ ఘోరమైన సంక్షోభం నుంచి ఉనికిని కాపాడుకోవడానికి మమతకు కాంగ్రెస్ ఒక్కటే మార్గంలా కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు అని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కారు వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతానికి విలీన వార్తలను రూమర్స్ గా కొట్టిపారేస్తున్నా తన రాజకీయ జీవితంలోనే మమతా బెనర్జీ అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు అనేది నిజం. సొంత పార్టీ ముక్కలవుతున్న తరుణంలో బీజేపీ దూకుడును తట్టుకుని నిలబడడానికి కాంగ్రెస్ ను ఆమె ఒక రక్షణ కవచంగా వాడుకోవాలని చూస్తున్నారా? నిజంగానే విలీనానికి సిద్ధపడుతున్నారా అనేది రాబోయే రోజుల్లో ఇండియా కూటమి తీసుకోబోయే అంతర్గత నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందనేది మాత్రం క్లియర్.